ఆదిలాబాద్ పట్టణంలోని ఆదిత్యనగర్ 12వ వార్డు కాలనీలో మహాకాల్ సేన కాంగ్రెస్ పార్టీ పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు మహాకాల్ అజయ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలో జరిగిన సంఘటనను ఖండిస్తూ స్థానిక వివేకానంద విగ్రహం ఎదుట క్యాండిల్ మార్చ్ నిర్వహించి దోషులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాకాల్ అజయ్ అన్నారు. డాక్టర్ మౌమితాకు న్యాయం జరిగేంత వరకు యువకులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించి మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించారాయన. తదనంతరం మృతురాలి కుటుంబీకులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జరిగినటువంటి సంఘటనను ఖండిస్తూ ఇవాళ 12 వార్డులో గల స్థానిక వివేకానంద చౌరస్తాలో మహాకాల్ సేన ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ను నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో ఆడపడుచులకు సంరక్షణ లేకుండా పోయింది. అదే దృష్టిలో తీసుకొని కోల్కతా ప్రభుత్వం ఈ దృష్టిలో తీసుకొని ఆ దుండగులను, ఆ కిరాచకంగా చంపిన దుండగులను సెంటర్ చౌరస్తాలో ఎన్కౌంటర్ చేయాలని మహాకాల్ సేన తరఫున కోరుతున్నాను. అదేవిధంగా న్యాయం జరగకపోతే అలాంటి యువతలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. We want justice. We want justice. We want justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. జరిగినటువంటి సంఘటనను ఖండిస్తూ ఇవాళ 12 వార్డులో గల స్థానిక వివేకానంద చౌరస్తాలో మహాకాల్ సేన ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ను నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో ఆడపడుచులకు సంరక్షణ లేకుండా పోయింది. అదే దృష్టిలో తీసుకొని కోల్కతా ప్రభుత్వం ఈ దృష్టిలో తీసుకొని ఆ దుండగులను, ఆ కిరాచకంగా చంపిన దుండగులను సెంటర్ చౌరస్తాలో ఎన్కౌంటర్ చేయాలని మహాకాల్ సేన తరఫున కోరుతున్నాను. అదేవిధంగా న్యాయం జరగకపోతే అలాంటి యువతలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. We want justice. We want justice. We